నమస్తే. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు ఎస్వి సుబ్బారావు. మా యొక్క కమిటీలో గౌరవ అధ్యక్షులుగా చాగంటి నరసింహారావు గారు గతంలో టీఎన్టీయూసీలో వర్క్ చేసినారు. తర్వాత మా యొక్క ప్రధాన కార్యదర్శిగా కేవీవి వరప్రసాదరావు గారు, ఆయన కార్యదర్శిగా యోగేష్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా సాంశీరావు గారు పనిచేస్తున్నాం. మేము ఏపీఎస్ఆర్టీసీలో గతంలో నేను 671కి కూడా అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ సమయంలో అసలు ప్రొనల్ ఎక్స్పెన్సెస్ లేకపోతే ప్రొనల్ ఎక్స్పెన్సెస్ కోసం మరియు ఈపీఎస్ని పెంచాలని అర్ధ ఛార్జీ బస్సులకి పోతున్న దానిలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించమని వారి యొక్క సంబంధిత మేనేజ్మెంట్తో మాట్లాడి నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మేము ఈ ప్రొనల్ ఎక్స్పెన్సెస్ 5,000 రూపాయలు, తర్వాత అర్ధ ఛార్జీ లేకుండా ఆల్ట్రా వరకు అది సాధించాం పల్లె వెలుగు నుంచి. తర్వాత మేము ఈ పిఎఫ్ల విషయంలో కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి దాదాపు 95 వరకు కూడా ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే రిటైర్ అయిన కార్మికులకు పిఎఫ్ సౌకర్యం లేదు. 95లో కాంగ్రెస్ వాళ్ళు అసంఘటిత కార్మికులందరికీ కూడా రిటైర్ అయిన తర్వాత ఎటువంటి ఖర్చుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఒక డబ్బుని ఏర్పాటు చేయాలని ఒక దీంతో ఈపీఎస్లో మమ్మల్ని కలిపి మామూలే కాక అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కలిపారు. కలిపిన తర్వాత 65 రూపాయల నుంచి దాదాపు ఒక 300-400 వరకు వస్తుంది. అందులో చాలకుండా పెరిగిపోయి అధిక ధరలకు ఇబ్బంది పడుతున్నామని అనేక పర్యాయాలు పోరాటాలతో ప్రభుత్వం దృష్టికి తీసుకురాక కాంగ్రెస్ వాళ్ళు 2013లో 1,000 రూపాయలు చేశారు. అంతకుముందు 95లోనే బీజేపీ వాళ్ళు అడిగితే బీజేపీ వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆ రాజు ఉన్న అరుణాచలం గారు వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా డిఏ కాదు కరువు భత్యం ఉందా, ధరల సూచిక మేరకంగా కరువు భత్యం ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా 96, 97, 98 ఇచ్చి 2004 కూడా ఇచ్చి ఆనాటి నుంచి ఈ యొక్క కరువు భత్యాన్ని రద్దు చేశారు. అదే కరువు భత్యం కానీ 2000 నుంచి కానీ ఈనాటి వరకు వస్తుంటే ఒక్కోడికి 18,000 పైన ఒక పెన్షన్గా వస్తుండేది. అటువంటి కరువు భత్యాన్ని రద్దు చేసినందువల్ల ఏడ వేసిన దొంగడ ఆడే ఉన్నట్టుగా మా పరిస్థితి ఏమైంది అంటే, ధరలు పెరిగిపోతున్నాయి కానీ పెన్షన్ పెరగటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం. సొంత ఇళ్ళు లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. తర్వాత వైద్యం కావాల్సిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బందులు పడుతుంటే 2013లో వాళ్ళు 1,000 రూపాయలు చేసిన తర్వాత అక్కడి నుంచి మోడీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎందరో పోరాటాలు చేస్తూ ఈ యొక్క సమస్యకి పరిష్కారం లేకుండా పోయింది. పోరాటం చేస్తున్నాం కూడా. ఈనాడు మేము మా ఇబ్బందుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే సైకిల్ యాత్రలు కూడా చేసి తెలియజేస్తే ఆ యొక్క ఈరోజు కోర్టులు చుట్టూ ఆనాడే జైలు చుట్టూ ఉపయోగించిన జగన్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వృద్ధాప్య పెన్షన్ నిధిలో అందరికీ ఇస్తూ మాకు మాత్రం రద్దు చేశాడు. నిబంధనలు పెట్టడం వల్ల 300 యూనిట్లని, మీ అబ్బాయి కారు ఉందని, మీకు ఇళ్ళు ఉన్నాయని ఈ నిబంధనలు పెట్టినందువల్ల కాంగ్రెస్ వారు అంటే జగన్ రాకముందు తెలుగుదేశం వారు ఉండారు. వారికి ముందు 2013 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొద్దిగా గొప్ప పెన్షన్ వస్తుంది. తర్వాత తెలుగుదేశం వాళ్ళు వచ్చిన తర్వాత కొంత పెంచారు. తర్వాత ఈయన వచ్చిన తర్వాత నిబంధనలు పెట్టి రద్దు చేసేసాడు, ఏమీ లేకుండా చేశాడు. అప్పుడు మేము ఏం చేసామంటే 2023లో ఒక సైకిల్ యాత్ర చేసి సైకిల్ యాత్రలో 2 ముసలోళ్ళు 70 ఏళ్ళు దాటిన మేము సైకిల్ యాత్ర పోయి దిగితే వారు
ఆర్టీసీ కార్మికుల వాళ్ళకి మాకేం ఆదాయం లేదు, మాకేం ఫలితం లేదు, మీరు ఓట్లు వేయకపోయినా మేము గెలుస్తామని వాళ్ళు చెప్పినందువల్ల మేము నిరుత్సాహంతో అయిపోయినాం. తర్వాత ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మెమోరాండాలు ఇస్తుంటే ఆ మెమోరాండాలకి సెక్రటరియట్ నుంచి ఫోన్లు చేస్తూ మీ సమస్య పరిష్కారం అయింది అంటూ వాళ్ళు ఆ సమస్యకు పరిష్కారం కారకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాం. అయ్యా, ఈ చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు పోయి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎందరో సంతోషించారు. ఇంకా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జగన్ అంతే రాక్షస పరిపాలన ముగిసింది, చంద్రబాబు అనే దయాదీక్షలతో దయగల ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ యొక్క దయగల ప్రభుత్వం వల్ల కార్మికులు మేలు జరుగుద్ది అంటే వారు మాకు కడపలో ఎన్నికల సభలో మేము గెలిస్తే మీకు ఒక పెన్షన్ రూపంలో ఇస్తానని వారు చెప్పడం, దానికోసంగా మేము అనేక మెమోరాండాలు ఇవ్వటం. ఈ మెమోరాండాలు ప్రతి నెలకి రెండు మెమోరాండాలు, ఈ మెమోరాండాలకి వాళ్ళు సమాధానం ఇవ్వటం, సెక్రటరియట్ నుంచి సమాధానం చెప్పటం, మీ పని అయిందంటాం, మేము ఆఫీసులు చూపించటం. మా యొక్క హానరబుల్ ప్రెసిడెంట్ గారు అయితే రోజుకొకసారి ఆఫీస్కి రండి, చాగంటి నరసింహారావు గారు రోజుకు ఒకసారి ఆఫీస్కి పోతారు. నాకు ఇచ్చిన వీటి వల్ల ఎత్తగా చూపిస్తుంటే ఇది మాకు సంబంధం లేదు, గవర్నమెంట్ చేయాల్సింది అంటారు. ఏం గవర్నమెంట్ చేస్తుందండి, ఇంతవరకు చేయాలి. కాబట్టి మా పరిస్థితి చివరికి ఎంత దయాదీది అయిందో ఒకసారి ఆలోచించండి. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, కార్మికుల కోసం ఎంతో పాటుపడింది, కార్మికుల కోసం ఇచ్చేసింది. ఈరోజు ఈ ఈపీఎస్ వాళ్ళు పెట్టిన పుణ్యమే. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజలు కాదనుకున్నారు. మరి మీరు వచ్చినప్పుడైనా మాకు న్యాయం చేస్తారని మీ చుట్టూ మేము తిరుగుతున్నాం. మీరు అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో మొన్న జరిగిన విజయోత్సవ సభలో కూడా మేము కార్మికులకు మేలు చేస్తామన్నారు. మరి ఆ కార్మికులకు మేలంటే 1000 రూపాయలతో చాలకుండా బతుకున్న ఏపీఎస్ఆర్టీసీ యొక్క రిటైర్డ్ కార్మికుల యొక్క పరిస్థితి దారుణంగా ఉంది. ఎందువలంటే దాదాపు కొన్ని వేల మంది రిటైర్డ్ అయ్యారు, ఎందరో పోయారు, ఇంకా అందరూ కొంతమంది ఉన్నారు. అయ్యా, మీరు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం అంటే ఈపీఎస్ పెంచకపోయింది, కనీసం మీరు ఇస్తున్న ఈ వృద్ధాప్య పెన్షన్ని, ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ని ఈ మాకు కార్మికులకి మీరు ఇవ్వండి. బతిలాడుకుంటున్నాము, భంగపడుతున్నాము, యాచిస్తున్నాము అనుకుంటున్నారు. లేకపోతే ఏమనుకుంటున్నాము, మేము కూడా మీకు ఓటు వేసాము, మేము కూడా మీ గెలుపు కోసం కృషి చేసాము. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఆ నిరంకుశ పరిపాలన, బానిస పరిపాలన వల్ల కార్మికులకు, ప్రజలకు అనేకమైన సమస్యలతో ఇసుకుపోయాం. కాబట్టి మీరు సహృదయంతో, మంచి మనసుతో, సహాయ హృదయంతో ఈ పేదలకు, ప్రజలకు మేలు చేస్తారని, పేద కుటుంబాలు మేలు చేస్తారని అనేక మూసేసిన ఫ్యాక్టరీలు ఈపీఎస్ కూడా రాలేదు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా రాలేదు. ఇవన్నీ కూడా మీరు చేస్తారనే ఒక ఉద్దేశంతో మీకు నెలకు 2 మెమోరాండాలు మేము సమర్పిస్తున్నా కూడా మా మీద కొంచెం దయ చూడండి, మా మీద కొంచెం మీ యొక్క జారిని చూపించి ఈ ఓల్డేజ్ పెన్షన్ అయినా మాకు ఇప్పించండి, నిబంధనలు లేకుండా ఇప్పించండి. ఎందుకంటే ఎవరికో ఒకటి వాళ్ళ తాతల ముత్తాతలు కూడా ఇల్లు ఉంటుంది, నీకు ఇల్లు ఉంది కదా అని నీకు రద్దు చేయవకండి. మా బిడ్డలు ఉద్యోగాలు లేవు, బతకలేక ఎక్కడన్నా ఒక ట్యాక్సీని పోయి ఫైనాన్స్లో తీసుకొని తిప్పుకుంటూ అవి కట్టుకుంటే అటువంటి నిబంధనలు తీసేయండి. 300 యూనిట్లు అనేది మీరు అసలు 200-250 యూనిట్లు కూడా మీరు ఫ్రీగా ఇస్తానంటున్నారు. ఈరోజు మీరు మొన్న జరిగిన మహాసభలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. దానివల్ల ఎన్నో విమర్శలు కూడా గురయ్యారు. అయినా వాళ్ళు దాన్ని కొనసాగిస్తున్నారు, మీరు ఇస్తున్నారు. ఎంత దయా హృదయం ఉండబట్టే, ఎంత మీకు మంచితనం ఉండబట్టే, ఎంత మీరు ప్రజల కష్టాన్ని తీర్చాలని అనుకుంటున్నారు. కాబట్టి ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆ ఉచిత ప్రయాణ సౌకర్యంలో మాకు కూడా సూపర్ లగ్జరీ వరకు మీరు గతంలో 2014లో మీరందరూ ఆర్టీసీ వాళ్ళు చేసిన మీకు సన్మాన సభలో మీరు
ఈ యొక్క కార్మికులకు మేము పల్లె వెలుగు నుంచి ఆల్ట్రా వర్గని ఇచ్చారు. కానీ ఈ ఆల్ట్రాని ఈ యొక్క జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్ట్రాని రద్దు చేసి చాలా వరకు ఆపేసి నిలుపుదల చేసేసి వాళ్ళు సూపర్ లగ్జరీలు పెట్టారు. కాబట్టి ఆ సూపర్ లగ్జరీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా మాకు కల్పించండి. ఆడవాళ్ళకి కొన్ని వేల మంది ఇప్పుడు ఆడవాళ్ళకి ఉచితం అనగానే బస్సు అంతా నిండిపోతారు. కానీ రిటైర్డ్ అయిన కార్మికులకు ఎక్కువ మంది లేరు, ఎక్కువ మంది ప్రయాణించరు. వాళ్ళు ప్రయాణించడానికి ఇది ముసలి వాళ్ళకి ఏమి చేస్తారండి? ఈరోజు తినడానికి కూలి లేకపోతే ఊళ్ళు చుట్టూ తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి సూపర్ లగ్జరీలో ఎందుకు నడుస్తున్నామంటే మాకు విద్యాధర పోవాలంటే కుప్పం నుంచి అయితే 4 బస్సులు మారాలా, అదే తిరుపతి నుంచి అయితే 3 బస్సులు మారాలా, నెల్లూరు నుంచి అయితే మళ్ళీ 4 బస్సులు మారాలా, 7 నుంచి ఒంగోలు, 7 నుంచి కావలి నుంచి ఒంగోలు, ఒంగోలు నుంచి విజయవాడ, ఇన్ని బస్సులు మారాలాగా ఇబ్బంది పడుతున్నాం. మా వయసు ఒక్కొక్కళ్ళకి 70 పైన 80 చిల్లర్లలో మేము ఉన్నాము. కాబట్టి మీ సహజమైన మనసుతో మీరు పేద ప్రజలకు, పేద కార్మికులకు, పేదలకు చేయూతనిస్తూ అండగా నిలబడి ఉంటారు. కాబట్టి ఈ ముసలి కార్మికుల యొక్క కోరిక ఏమిటంటే మాకు సూపర్ లగ్జరీలో ఎందువలంటే ఆల్ట్రాలు అన్ని తొలగించేసి విజయవాడకి అన్ని సూపర్ లగ్జరీ నడుపుతున్నారు. కాబట్టి ఆల్ట్రాలలో పెట్టండి. ఆల్ట్రాలలో మాకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటే దాన్ని ఆల్ట్రాను రద్దు చేశాడు. కాబట్టి మాకు సూపర్ లగ్జరీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించండి. మాకు మీ యొక్క ప్రభుత్వంలో మేము కార్మికులు ఆనందంగా సంతోషంగా జీవించాలన్నా, సుఖంగా ఉండాలన్నా, ఏళ్ళకి అంత అన్నం తినాలన్నా మీరిచ్చే పెన్షన్ని మాకు ఇచ్చినా మేము ఉన్నాం. మీరు వెంకవేరి చేసి మాకు ఎవరికైతే పెన్షన్ రావడం లేదో వాళ్ళకి పెన్షన్ ఇప్పించండి. మేము ముసలి వయసులో వైద్య సౌకర్యానికి విద్యాధర పోవాలంటే ఇది శ్రీకాకుళం అమలాపురం అటు వచ్చి అనంతపురం, తర్వాత హిందూపురం, తర్వాత కుప్పం, తర్వాత వచ్చి తడ, ఇవన్నీ బార్డర్లు ఇదిగో ఇది చెప్తున్నానండి. ఇక్కడి నుంచి మేము పోయి అనారోగ్యానిగా ఉన్నాం. మేము చూపించుకోవాలంటే మీరు మాకు సహకరించి మాకు ఉచిత ప్రయాణ సౌకర్యం బస్సుల్లో ఆల్టర్లు లేనందువలన మాకు సూపర్ లగ్జరీలో కల్పిస్తారని, ఆడవాళ్ళకి మీరు ఇస్తున్న ఈ ఉచిత ప్రయాణ సౌకర్యంతో కొన్ని లక్షలు అవుతుంది. కానీ మేము అంత ఖర్చు అవసరం లేదు. మీరు ఖాళీ ఉన్న బస్సులో పోతాం, ఖాళీగా ఉంటేనే ఎక్కగలము, ఖాళీ లేకపోతే ఎక్కలేము, నిండుగా ఉంటే ఎక్కలేము. కాబట్టి మాకు సూపర్ లగ్జరీలో మీరు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారని, లేని వాళ్ళకి పెన్షన్ కల్పిస్తారని. ఎందుకనంటే ఇప్పుడు వస్తున్న ఈ యొక్క అక్కడక్కడ మీరు పెట్టిన సచివాలయంలో వాళ్ళు ఏమంటే వాళ్ళకి మరి ఎందుకనో మరి ఆర్టీసీ అనగానే గవర్నమెంట్ అంటారు. అయ్యా, గవర్నమెంట్ చేసింది 2019, మేము రిటైర్డ్ అయింది 2009కి ముందు. అంటే 2000, 2001, 2003, 2004, 2005, 2006, 2007, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2015, 2016, 2017, 2019 నాడు ప్రభుత్వాన్ని చేశారు. అక్కడి నుంచి 2000 నుంచి 2019 వరకు రిటైర్డ్ అయిన వాళ్ళందరూ ఏపీఎస్ఆర్టీసీ కానీ గవర్నమెంట్ సర్వీస్ కాదని మరొకసారి తమకు విన్నవించు మా యొక్క ఆవేదన మీకు తెలుపుతూ మా యొక్క ఆకలి మంటలతో మేము చెప్తున్నామని, మా సమస్యను మీరు పరిష్కరిస్తారని సహృదయంతో తమ ఈ యొక్క న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. చూడండి, మాకు మాట్లాడటానికి కూడా శక్తి లేని పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాం. ఒక్కసారి మా యొక్క ఆవేదనని మీరు తెలుసుకొని మాకు న్యాయం చేస్తారని చంద్రబాబు నాయుడు గారికి, మరియు ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి, మరియు ఐటీ మంత్రి శ్రీ లోకేష్ గారికి, ఎంతసేపు ఆర్టీసీ వాళ్ళు మీ గవర్నమెంట్ ఉంటున్నారు కాబట్టి ప్రభుత్వం శాఖకు కావాల్సిన సంబంధించిన మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు
మీరందరూ సరుదంతో అదేవిధంగా నాగళ్ళ మనోహర్ గారు మీరు మాకు న్యాయం చేస్తారని ఒక్కసారి మా యొక్క ఆవేదనని పరిశోధించి న్యాయంగా ఎంక్వైరీ చేసి ఇవ్వమని కోరుతూ విరమిస్తాను. నమస్తే.